సుమారు 10,000 మంది పైగా ఒకేసారి భగవద్గీత పారాయణం ఇక్కడ చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం భగవద్గీత పారాయణంతో మారుమోగిపోయింది. స్వామి శరణమయ్యప్ప. మనం ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఇక్కడ గ్లోబల్ గీతా ఉత్సవ్ వారు అక్షరాల 10,116 మందితో సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ మధ్య బంగ్లాదేశ్ లో మన హిందువులపై జరిగిన దాడులను మీరు చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా నిలవాలి. ఏదైనా హీరో వస్తున్నాడని తెలిస్తే మన యువత పెద్ద సంఖ్యలో చేరిపోతారు. ఉత్సాహం, ధైర్యంతో పాల్గొంటారు. అదే ఉత్సాహాన్ని మన సంస్కృతి, మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేందుకు కూడా కొంత సమయం కేటాయిస్తే మంచిది. ఆధ్యాత్మిక అలవాట్లు పెంపొందించుకుంటే మన హిందువులు మరింత ఐక్యంగా, దృఢంగా నిలబడతారు. భగవద్గీత అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జీవన సారాంశం. మనిషి జీవితంలో ఎదురయ్యే ఆధ్యాత్మిక, నైతిక, ప్రాయోగిక సమస్యలకు భగవద్గీత స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మనిషికి ఉన్న ప్రతి సమస్యకు భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుందని అంటారు. మన హిందువులంతా జీవితంలో ఒక్కసారి అయినా భగవద్గీతను పారాయణం చేయాలి. అందులోని ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుంటే జీవనం మరింత సార్థకంగా మారుతుంది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. అవన్నీ చదవడానికి సమయం లేకపోయినా అవకాశం ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెమైనా చదవడానికి ప్రయత్నించాలి. నేను కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను. ఇవి మీరు ఎక్కడో విని ఉంటారు, కానీ వీటి అసలు మూలం భగవద్గీత అని తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి. ధర్మం ప్రకారం నీ పని చేయు. ఫలితాల గురించి చింతించవద్దు. మనస్సే మనిషికి మిత్రుడు, అదే శత్రువు కూడా. అహంకారాన్ని విడిచిపెడితే జీవితం మరింత సులభమవుతుంది. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు. చూడండి, ఇవన్నీ భగవద్గీత నుంచి వచ్చినవే. ఇక్కడ చూడండి ఎంతమంది భగవద్గీత పారాయణం చేస్తున్నారో. తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది గ్లోబల్ గీతా ఉత్సవ్. అంటే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత బోధనలు, సారాంశము, ఆధ్యాత్మికతను ప్రజలకు చేరవేయడానికి నిర్వహించే ఒక మహోత్సవం. ఈ కార్యక్రమంలో సామూహిక భగవద్గీత పారాయణము, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, యోగా, ధ్యాన వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీళ్ళు కండక్ట్ చేస్తారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే భగవద్గీత బోధనలను ప్రపంచానికి పరిచయం చేయాలని, యువతలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడము, సమాజంలో శాంతి, ఐక్యత, ధర్మ బోధాలను వ్యాప్తి చేయడము, పెద్ద స్థాయిలో సామూహిక గీతా పారాయణ నిర్వహించడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఇప్పటిదాకా చాలా చేశారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన గ్లోబల్ గీతా ఉత్సవ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటివి మరెన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.